దేవుడి దయతో ఈరోజు జరిగే ఆపరేషన్ సక్రమంగా జరిగి ఆయన స్పృహలోకి రావాలి. అతను స్పృహలోకి వచ్చాడంటే నేను స్పృహ కోల్పోవడం ఖాయం. నేను సేఫ్గా ఉండాలంటే అతన్ని నా కంట్రోల్లోకి తీసుకోవాలి. అతన్ని తన వాళ్ల దగ్గరికి చేర్చే వరకు అతన్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ల కంట పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజే ఎలాగైనా అతన్ని కిడ్నాప్ చేయాలి. వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో. మేడం ఫోన్ చేస్తున్నారా? చెప్పండి మేడం. ఎక్కడున్నారా మీరు? చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాం మేడం. తిన్నారా? బిర్యానీ రెడీగా ఉంది మేడం, తినాలి. అందరూ హ్యాపీగా ఉన్నారా? అయితే మీ దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. అసలు మీకు తిండిలా దిగుతుందిరా? మీకు ఒక చిన్న పని అప్పగించాను. పైసలు మాత్రం టైంకి తీసుకుంటారు, పని మాత్రం చేయరు. సర్లే, మనకు కావలసిన మనిషి ఎక్కడున్నాడో మరి కాసేపట్లో తెలుస్తుంది. మీకు లైవ్ లొకేషన్ పెడుతున్నాను, ఫాలో అవుతూ వచ్చేయండి. అలాగే మేడం, వచ్చేస్తాం మేడం. రేయ్, మనకి అర్జెంటుగా పని పడింది. మేడం లైవ్ లొకేషన్ కూడా పెట్టేశారు, పదండి వెళ్దాం. అన్నా, కొంచెం తొందరగా పోని. ప్రియా, హే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బిడ్డ ఎక్కడుంది? ఏ బిడ్డ? మన బిడ్డ. మన బిడ్డ ఎక్కడుంది ప్రియాంవద? డాక్టర్, నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. డాక్టర్, నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. ఇన్స్పెక్టర్, ఇతను నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. సార్, ఈయన బిడ్డను తీసుకెళ్లడం నేను చూశాను సార్. కానిస్టేబుల్స్, ఇతన్ని తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్, పదవయ్యా. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పద. నా బిడ్డని వీళ్ళే మాయం తీసుకెళ్ళండి. చేశారు. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. నేను వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. అలాగే. నువ్వు జైలు నుంచి బయటికి ఎందుకు వచ్చానురా దేవుడా అని ఫీల్ అయ్యేలా చేయకపోతే నా పేరు ప్రియంవదే కాదు. ఈ లక్ష్మి నిన్ను ప్రాణాపాయం నుంచి కాపాడగలదేమో కానీ ఈ ప్రియంవద నుండి మాత్రం కాపాడలేదు. మీకేం కాదు, ఆ శివయ్య అన్నాడు. డాక్టర్, ఈయన ఎలా అయినా స్పృహలోకి రావాలి. మా ప్రయత్నం మేము చేస్తాం, మీరు బయట వెయిట్ చేయండి. అలాగే. డాక్టర్, ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా. ఆయన స్పృహలోకి వచ్చారు. శివయ్య. డాక్టర్ గారు, అతన్ని చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చమ్మా. ఎనస్థీషియా చేయడం వల్ల కొంచెం మత్తులో ఉంటారు, చూసిరండి. ఏమండి, ఏమండి?
రేయ్ అతను ఇక్కడే ఉన్నాడ్రా. అతనితో పాటు నర్స్ కూడా లోపలే ఉంది. రే చిన్నోడా, నాన్నగారు. సింధుజాక్షి కోసం మామిడికాయలు, చింతకాయలు, ఉసిరికాయలు అన్నీ మన ఇంట్లో ఉండాలి. అలాగే నాన్నగారు. అమ్మా శ్రీలక్ష్మి, ఎలా ఉందమ్మా అతనికి? ఆపరేషన్ అయిపోయింది పెద్దయ్య. అతను స్పృహలోకి వచ్చాక నర్సమ్మ ఫోన్ చేస్తానని చెప్పింది. అతన్ని చూడటానికి మనం అందరం వెళ్ళాలి. అత్తయ్య ఎవరు? ఎవరు దారిని పోయే దానయ్య, మనకెందుకు? హలో, వచ్చేస్తా. రేయ్ వదండ్రా, వదండి. రండిరా. రేయ్ ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు. నిదానంగా తీయండి. కానివ్వండి. అలాగే అన్న. తప్పకుండా వెళ్దామమ్మా. సరే, ఆలస్యమైంది, భోంచేద్దాం పదండి. మీకోసమే ఎదురు చూస్తున్నాం. రండి రండి రండి. రామ్మా.